కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సినిమాలో ఎన్నెన్నో జరుగుతుంటాయి. అట్లా బతకాలంటే మనతో కాదు. నువ్వేమన్నా సినిమా చూసి అట్లా బతకాలని ఏమన్నా బజార్లో బట్టలు ఉడికి తిరుగుతానేమో. నేను తాడిపత్రికి ఇన్ఛార్జ్ వచ్చినప్పటి నుండి తాడిపత్రి ప్రజలు నేను వచ్చిన తర్వాత ప్రభాకరుడిని ఏ విధంగా చూడాలో ఆ విధంగా చూసారు. బట్టలు లేకుండా స్టేషన్ల ముందర స్నానం చేసుకుంటా, మున్సిపాలిటీ దగ్గర స్నానం చేసుకుంటా, డిఎస్పీ ఆఫీసుల కాడ నేల మీద వండుకుంటా, రోడ్ల మీద మంచాలు వేసుకొని వండుకుంటా, స్టేషన్ల ముందర మంచాలు వేసుకొని పండుకొని చూసారు. అంటే ఆ గొప్పతనం నాదో అతనితో అతనికే తెలిసిందల్లా, తాడిపత్రి ప్రజలకే తెలిసిందల్లా. అధికారంలో ఉండి ఆ విధంగా చేస్తాడంటే ఆ గొప్పతనం ఎవరిదనేది కూడా చెప్పాలా. ఏమన్నంటే కూడా పెద్దారెడ్డి వాళ్ళ కుటుంబాన్ని మాత్రం ఇక్కడ నేను రాజకీయాలు చేయనీను అని చెప్తారు. అతను కాదయ్యా చేయనీకోకుండా ఉండేది, నన్ను పోలీస్ అధికారులు చేయనీకో ఉండారు. మీరు కూడా అదే రాస్తాంటారు. ప్రభాకర్ రెడ్డి అడ్డపడినాడు, పెద్దారెడ్డి ఇంట్లో కూర్చున్నాడని. నన్ను ఎప్పుడూ కూడా అడ్డపడే శక్తి ఈ అనంతపూర్ జిల్లాలో కాదు, కానీ తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో ఏ ఒక్క వెధవ కూడా లేదు నన్ను అడ్డపడే శక్తి. అధికారులకు తప్ప. అధికారులను అడ్డం పెట్టుకొని అధికారులను నా ఇంటి దగ్గరకు పంపించి నిలబెట్టగలుగుతాను తప్ప అతని శక్తి బలహీనుడు. అతను ఎవరైతే చిన్న వ్యక్తులు ఉంటారో అతను గౌరవిస్తారో వాళ్ళ మీదకి దండయాత్ర చేయమంటే చేస్తాడు. అతను ఆటో వాడిని కూడా కొట్టలేడు తిరగబడితే. అతనికి ఉండే బలహీనత అది. అతను ఏందో పెద్ద బలవంతుడని నేను ప్రోగ్రాం పెడతానే, మేము ఆ ఊర్లో పెడతానా ఈ ఊర్లో పెడతా అంటారు. పాపం ఓ టిప్పర్ రాళ్ళు లేకపోతే ఒక ట్రాక్టర్ రాళ్ళు వచ్చి ఆ కాలేజ్ గ్రౌండ్లో ఇస్తానే పోలీస్ అలర్ట్, లాండ్ ఆర్డర్ కాపాడాలా, లాండ్ ఆర్డర్ కాపాడాలా కాబట్టి పెద్దారెడ్డి ప్రోగ్రాం చేయకూడుతుంది. లాండ్ ఆర్డర్ నాకుండానే వస్తుంది. అదేమన్నా ఏం అధికార పార్టీ గుండా కూడా లాండ్ ఆర్డర్ రాదా? ఎవడు రాళ్ళు తగిలితే వాడి మీద చర్యలు తీసుకోండి. ఒక్క కేసు కట్టినారా? కట్టరు. భయం. అతను ఏం తిడతాడో ఏం చేస్తాడో అని. లేకపోతే అక్రమ సంపాదన అంతా నిలబడుతుందేమో, మాకు ఈ మటకా వాళ్ళను గంజాయి వాళ్ళను ఈ ప్యాకెట్ ఆడే వాళ్ళను డబ్బు ఇవ్వద్దని చెప్తాడేమో అనే భయం. ఏంటికి కానీ మీరు లాండ్ ఆర్డర్ కాపాడలేకున్నారు? ఇంత వ్యవస్థ పెట్టుకొని లాండ్ ఆర్డర్ ఏంటికి కాపాడుతుంది? లాండ్ ఆర్డర్ నాకుండానే వస్తుంది. ఏమన్నా ఎవరు గుండా వస్తుంది మీకు అందరికీ తెలుసు, అధికారులకు కూడా తెలుసు. కానీ దానిపైన చర్యలు అంటూ ఏముండవు. జీరో. పద్దన్నే మాకు రావడం, ఓ నోటీస్ ఇవ్వడం. మీరు 100 మంది వెళుతుంటే పోలీసు ఉద్యోగాలు చేయనీయకోకుండా మీరు తోచుకొని పోయినారు, అందువల్ల మీ మీద కేసులు పెడతాండాం అని కేసులు పెట్టడం. నేను పోరాడి కేసులు పెట్టించుకుంటాడా? ప్రభాకర్ రెడ్డి మాదిరి దొంగతనాలు చేసి దోపిడీలు చేసి రౌడీజం చేసింటే కేసులు లేవు. అతను చేసిండే 95 కేసులు కూడా లారీ బస్సులు కేసులు. అవన్నీ ప్రతి ఒక్కరికి ఎవడన్నా రాని తెలుగుదేశం నాయకుడు వాళ్ళ ఇంటికి తండ్రి కొడుకు చెరువు వారు కూర్చోవడం, వాళ్ళ బాధలు చెప్పడం, ఏడ్చడం. మా వాళ్ళు మా పార్టీ వాళ్ళు ఎవరైనా చెప్తే బుక్కులు పంపించారు ఇంటి దగ్గరికి. ఆ బుక్లో కూడా దాని కౌంటర్ రాయి. నా మీద ఇన్ని కేసులు పెట్టినప్పుడు ఏ కేసులు పెట్టినారు, ఏంటికి పెట్టినారని రాయి. ఏంటికి కానీ రాయవు. నీకు ఫేవర్గా ఉంటే రాస్తావు, నెగిటివ్ ఉంటే రావు. మా వాళ్ళు ఎవరన్నా గురించి నాకు సపోర్ట్ చేసి మాట్లాడితే మీ ఇంటికాడికి వచ్చి ధర్నా చేస్తా, మీ ఇంటికి ఎందుకు వస్తా అని చెప్తారు. ఏమి అంత సులభంగా ఉంటుందే? మా వాళ్ళు కూడా లీడర్లే, నీకన్నా బాగున్నారు. నువ్వు నిన్న ఈ పొద్దు ఏదో మీ నాయన మీ తాతల పేర్లు చెప్పి బతుకుతాడేమో. వాళ్ళు వాళ్ళ నాయనగారు వాళ్ళ తాతగారు పెద్ద భూస్వాములే. మీ చేసి వాళ్ళదంతా కూడా 30 ఎకరాలు లేదు మీ ఊర్లో. మీరు తాడిపత్రికి వచ్చినప్పుడు మీ బతుకు అది. ఈడ మా పార్టీలో ఉన్న వాళ్ళంతా మంచిగా ఉన్నోళ్ళే, సక్రమంగా ఉన్నోళ్ళే. అందరినీ బ్లాక్మెయిల్ చేసుకొని బతుకుతాండారు. అధికారులను బ్లాక్మెయిల్ చేస్తావు, పోలీసులను బ్లాక్మెయిల్ చేస్తావు, పొలిటీషియన్లు బ్లాక్మెయిల్ చేస్తారు, నీ పార్టీలో బ్లాక్మెయిల్ చేస్తావు, మా పార్టీ వాళ్ళను బ్లాక్మెయిల్ చేస్తావు. నీ గురించి ఎవరు మాట్లాడుకుంటారు? సిగ్గుండాల. ఒక్కడన్నా నీ పార్టీలో నీకు సపోర్ట్ చేస్తా అంటే సరిపోయింది. నీకు చేయలేదని ఎవరికి చేయకూడదు అంటే ఎట్లుంటుంది? నువ్వు అందరితో కలిసి లేవు.
అందరి మీద నీకు అనుమానమే. అందువల్ల నీ బతుకు ఇట్లా తేలింది. నేను ఒకటే చెప్తాడా, ఇంతవరకు కమిటీ గురించి కూడా చెప్పిన, కేశవన్నకు కానీ కాళ శ్రీనివాసులకు, టీజీ భరత్, శ్రీనివాసులు గారికి, మీరు అందరూ కలిసి దీనిపైన మీరు మీ సీఎం గారిని అడిగో, లేకపోతే నా మీద అబండాలు వేస్తున్నటువంటి తాడిపత్రి ఎమ్మెల్యేని అడుగో, మీరు కమిటీ వేయండి. ఆ కమిటీలో మీరు ఏ నిర్ణయించినా కూడా నేను దానికి కట్టుబడి ఉంటా. దానికి మీ ఎమ్మెల్యే తండ్రి కట్టుబడి ఉంటాడో లేదో ఒకసారి ఆలోచన చేయండి. ఇంకోటి అంతేకాదు, లిక్కర్ గురించి మాట్లాడుతున్నాడు. లిక్కర్లో అతను ఇప్పటికి బతుకుతున్నాడు. 10 రూపాయలు ఎంఆర్పి పైన ఎక్కువ పెంచి ఎంఆర్పి పైన ఎక్కువ రేట్లు పెట్టి ఇప్పటికి బతుకుతున్నాడు. తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, యాక్టివ్గా ఉన్నవాళ్ళు తిరగలంటేనే భయపడే పరిస్థితి ఉంటే మమ్మల్ని వ్యాపారం చేసుకునే పరిస్థితి అతనికి ఉంటుందా? ఎవడో విజయవాడోడో ఇంకోడో 3 షాపులు వేసింటేనే దానిలో షాపులు ఓపెనింగ్ చేయనీకోకుండా ఎన్నిక పంపించిన ఘనత జేసీ కుటుంబానికి. మేము వ్యాపారాలు చేసుకుంటే ఆడ తిరగనిస్తాడా, లేకపోతే పోలీసు వ్యవస్థ సూచా ఊరుకునిస్తాడా? పోలీస్ అనేది అది జేసీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులాడా, ఇదేం గవర్నమెంట్కి సంబంధించిన వ్యక్తులు కాదు అధికారులు, జేసీ కుటుంబ సభ్యులు ఆడ అధికారులు. అందువల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు ఇంకోటి సామాన్యుడు అక్కడ వ్యాపారాలు చేసి బతుకుతాడా? అక్కడ చేసే వ్యాపారంలో కానీ ఇంకోటి కానీ వాళ్ళ అనుచరులన్నీ ఉండాలా, వాళ్ళ అనుచరులకు సంబంధించిన వ్యక్తులన్నీ ఉండాలా. అంతకుమించి ఏరే వాళ్ళు ఎవరు ఉండరు, ఏమీ కాదు.